హాయ్ నాన్న, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ లిఫ్ట్. ఈ ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్ 3 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఇది ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ని కన్వర్ట్ చేయాలి, మ్యాట్రిక్స్ ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేయాలంటే వీటి కోఫిషియన్స్ ఉంటాయి కదా, ఎక్స్ కోఫిషియంట్ 1, వై కోఫిషియంట్ 1, జెడ్ కోఫిషియంట్ 1. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 1, వై కోఫిషియంట్ 4, జెడ్ కోఫిషియంట్ 3. ఇక్కడ ఎక్స్ కోఫిషియంట్ 1, ఇక్కడ వై కోఫిషియంట్ 6, ఇక్కడ జెడ్ కోఫిషియంట్ 2. అట్లా రో వైస్గా రాసుకొని ఇప్పుడు ఈ 3x3 మ్యాట్రిక్స్ కదా, ఈ 3x3 మ్యాట్రిక్స్ ఇంకా ఈ ఏ ఎలిమెంట్స్ ఏది ఎలా అయితే ఉంటుందో అలా ఇలా రాసుకున్నాము. వాటి కోఫిషియన్స్ రాసుకున్నాక ఇప్పుడు ఫస్ట్ ఎప్పుడు కానీ ఇక్కడ 1 ఉండాలి, ఇక్కడ 1 ఉండేటట్టు చూసుకోవాలి. మీకు ఇక్కడ ఒకవేళ ఈక్వేషన్స్లో ఇక్కడ వేరే ఎలిమెంట్ ఉంది, ఇక్కడ 1 ఉంటే ఆ రోని ఇంటర్చేంజ్ చేసుకొని ఇక్కడ 1 ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్ 1 ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ 0 కావాలి, మైనస్ ఈ సెకండ్ రోని ఫస్ట్ రోతో చేస్తే ఇక్కడ మైనస్ కావాలి, సెకండ్ రోని ఫస్ట్ రోతో మైనస్ చేస్తే ఇక్కడ 0 కావాలి. నెక్స్ట్ ఈ 2 రోస్ అయిపోయాక నెక్స్ట్ ఈ ఎలిమెంట్, ఈ 3 ఎలిమెంట్స్ కావాలి మనకు. ఈ 3 ఎలిమెంట్స్ ఎందుకు కావాలంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఈ డయాగోనల్ ఎలిమెంట్స్ వదిలిపెట్టి మిగతా ఎలిమెంట్స్, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే కింద ఎలిమెంట్స్ అన్ని 0 ఉంటాయి. అదే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే అప్పర్ అన్ని 0 ఉంటాయి. ఇప్పుడు అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటున్నాం కాబట్టి కింది అన్ని 0s ఉండాలి. ఇప్పుడు 0s ఉన్నాయంటే అప్పుడు నీకు ఎక్స్ వై వాల్యూస్ వస్తాయి. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ 0 రావాలి, ఇక్కడ 0 రావాలి. నేను మళ్ళీ మార్క్ చేస్తున్నాను, ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 రావాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏం రాస్తానంటే ఫస్ట్ R2ని చేంజ్ చేస్తాను. ఈ రెండు ఎలిమెంట్స్ చేంజ్ చేయాలంటే ఫస్ట్ R2ని దీంతోనే మైనస్ చేస్తున్నాను. R2 మైనస్ R1. ఇప్పుడు చేస్తే ఏమొస్తుంది? R2 ఎంత? 1 మైనస్ R1 ఎంత? 1. ఇక్కడ ఎంత? 0. నెక్స్ట్ R2 ఎంత? 4 మైనస్ R1 ఎంత? 1 ఈక్వల్స్ టు ఎంత? 4 మైనస్ 1 3. నెక్స్ట్ 3 R2 ఎంత? 3. R2 అంటే ఏంటి? రో అన్నట్టు. నెక్స్ట్ R1 మైనస్ 1 ఈక్వల్స్ టు ఎంత? 2. నెక్స్ట్ R2 ఎంత? 8. ఇది కూడా ఈ ఎలిమెంట్స్ కూడా మారవాలి, వీటి మర్చిపోవద్దు, చాలామంది మర్చిపోతారు. ఇక్కడ R2 మైనస్ 4, R2 ఎంత? 8 మైనస్ 4 ఎంత? 4. ఈ ఎలిమెంట్స్ ఎక్కడ చేంజ్ చేయాలి? R2లో చేంజ్ చేయాలి. చేంజ్ చేద్దామా? చేంజ్ కానీ ఏంటి? R1 ఇంకా R3. R2 చేంజ్ చేయాలి. R2 ఫస్ట్ ఎలిమెంట్ 0, సెకండ్ ఎలిమెంట్ 3, థర్డ్ ఎలిమెంట్ 2, ఫోర్త్ ఎలిమెంట్ 4. ఇప్పుడు నెక్స్ట్ R3 అట్లా ఉండాలి, ఓన్లీ R2 ఒకటే చేంజ్ చేయాలి. చేంజ్ చేసినప్పుడు R3 సేమ్ అలాగనే రాస్తున్నాను. 1 6 2. నెక్స్ట్ ఇదేంటి 6. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది? దీన్ని 0 కావాలి. 0 కావాలంటే దీంతో చేయమని చెప్పాను, 1 తోటి R1తో చేయాలి. R1తో చేయాలంటే R3 ఇంటర్చేంజెస్ విత్ R3 మైనస్ R1. R3 ఏంటిది? 1 మైనస్ R1 ఏంటిది? 1 ఎంత? 0. నెక్స్ట్ R3 ఏంటిది? 6. R1 ఎంత? 1 ఎంత? 5. R3 ఏంటిది? 2 మైనస్ R1 ఎంత? 1 ఎంత? 1. R3 ఏంటిది? 6 మైనస్ R1 ఎంత? 4 ఎంత? 2. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఎక్కడ రాయాలి? ఇక్కడ రాసేయాలి. ఇక్కడ చేంజ్ చేయాలి, R3లో చేంజ్ చేయాలి. మిగతా ఎలిమెంట్స్ ఎట్లున్నాయి అలానే రాసేయాలి. 1 1 1 ఈ ఫస్ట్ రో, ఇంకా ఈ ఎలిమెంట్స్ కూడా అలానే రాసేయాలి. 4. నెక్స్ట్ R2లో 0 3 2. నెక్స్ట్ 4. ఇప్పుడు R3లో ఏమేమి ఉన్నాయి? 0 5 1 ఇదంతా 2. ఇప్పుడు నాకు ఈ ఎలిమెంట్ అన్న ఇక్కడ ఈ ఎలిమెంట్ చేంజ్ చేస్తే అయిపోతుంది. ఈ 2 ఎలిమెంట్ చేంజ్ చేసిన, ఈ 2 ఎలిమెంట్ R1తో చేంజ్ చేసిన. ఇప్పుడు ఈ ఒక్క ఎలిమెంట్ R2తో చేంజ్ చేయాలి. ఈ రో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రోలో సెకండ్ రో, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో, థర్డ్ రో ఫస్ట్ ఎలిమెంట్స్ ఫస్ట్ రోతో చేంజ్ చేయాలి. ఇంకా థర్డ్ రో సెకండ్ ఎలిమెంట్ సెకండ్ రోతో చేంజ్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు ఈ ఒక్క ఎలిమెంట్ చేంజ్ చేయాలంటే R2తో చేంజ్ చేయాలి, ఈ ఒక్క ఎలిమెంట్ చేంజ్ చేయాలంటే R2తో చేంజ్ చేయాలి.
R2తో చేంజ్ చేయాలంటే ఏం ఈక్వేషన్ వాడాలి? ఇప్పుడు ఇది దీంతోని R2తో అంటే R3 ఇంటర్చేంజెస్ విత్ దీన్ని 5తో మల్టిప్లై చేసి దీంతో 3తో మల్టిప్లై చేస్తే అవుతుంది కదా. ఏం రాద్దాం? 3R3 మైనస్ 5 ఇంటూ R2. ఓకేనా, ఇది 5. దీన్ని 3తో మల్టిప్లై చేసిన దీన్ని 3 తోటి దీన్ని 5 తోటి. ఇప్పుడు R3 ఆఫ్ 0 ఎంత? మైనస్ 5 ఆఫ్ 0. దీని ఆన్సర్ 0 అవుతుంది. నెక్స్ట్ 3 ఆఫ్ 5 మైనస్ 5 ఆఫ్ R2 ఎంత? 3 ఎంత? 15 మైనస్ 15 0. నెక్స్ట్ 3 ఆఫ్ 1 మైనస్ 5 ఆఫ్ 2 ఎంత? మైనస్ 10 ప్లస్ 3 ఎంత? మైనస్ 10. ఇది ప్లస్ 3 ఎంత? మైనస్ 7. నెక్స్ట్ ఏంటిది? 3 ఆఫ్ 2 మైనస్ 5 ఆఫ్ 4 అంతే కదా. 3 ఆఫ్ R3 ఎంత? ఇది మైనస్ 5తో మల్టిప్లై చేసినాం ఆఫ్ 4 ఎంత? ఇది 6 మైనస్ 5 4 ఎంత? 20. మైనస్ 20 ప్లస్ 6 మైనస్ 20 ప్లస్ 6 ఎంత? మైనస్ 14. ఇప్పుడు ఇది ఎక్కడ చేంజ్ చేయాలి? R3లో చేంజ్ చేయాలి. చేంజ్ చేద్దామా? 1 1 1 0 3 2 R3లో 0 0 మైనస్ 7 ఇంకా 4 4. ఇది అలానే ఓన్లీ R3 ఒకటే చేంజ్ చేయాలి. R3 ఇలా చేంజ్ చేయాలి. ఇక్కడ ఏమేమి వచ్చింది? మైనస్ 14 వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఎలా రాసిన కోఎఫిషియెంట్స్ రాసిన కదా, ఈ కోఎఫిషియెంట్స్ సేమ్ ఇప్పుడు దీని లెక్క రాయాలి. దీని లెక్క రాయాలంటే ఏంటి? ఇక్కడ x y z ఈక్వల్స్ టు 4 అని రాయాలి. 0x ప్లస్ 3y ప్లస్ 2z ఈక్వల్స్ టు 4 అని రాయాలి. అలా వీటి అన్నిటికీ రాయాలి. ఇప్పుడు నేను నెక్స్ట్ పేజ్లో రాస్తున్నాను అది. వీటిని ఫస్ట్ స్టెప్ ఎలా చేసినాం మనం? ఫస్ట్ స్టెప్లో రివర్స్ అంటే ఫస్ట్ స్టెప్ ఎలా చేసినామో దాని కోఎఫిషియెంట్ని ఇప్పుడు ఎక్స్తో అంటే ఏ ఎలిమెంట్ దాంతో మల్టిప్లై చేస్తున్నాను. y ప్లస్ z ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఈక్వేషన్ 0 ఇంటూ x 0 అవుతుంది. 3y ప్లస్ 2z ఈక్వల్స్ టు 4. నెక్స్ట్ మైనస్ 7z ఈక్వల్స్ టు మైనస్ 14. ఓకేనా, ఫస్ట్ ఈక్వేషన్, ఈ సెకండ్ ఈక్వేషన్, ఈ థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్లో మైనస్ 7z ఈజీగానే ఉంటుంది. మైనస్ 7z ఈక్వల్స్ టు మైనస్ 14. ఈ మైనస్ క్యాన్సల్. z ఈక్వల్స్ టు 14/7 ఎంత? 7 2 ఎంత? 14. అంటే z ఈక్వల్స్ టు ఎంత? 2. ఓకేనా, నాకేమొచ్చింది? z వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ z వాల్యూని ఈక్వేషన్ 2లో పెడుతున్నాను. 3y ప్లస్ 2z ఈక్వల్స్ టు 4. 3y ప్లస్ 2 ఆఫ్ z ఎంత? 2 ఈక్వల్స్ టు 4. 3y ఈక్వల్స్ టు ఈ 4 2 ఇంటూ 2 ఎంత? 4. ఈ 4 నాటి పంపిస్తున్నాం. 4 మైనస్ 4. ఈ 4 నీటి పంపిస్తే ఇక్కడ ప్లస్ 4 నాటి పంపిస్తే మైనస్ 4 అవుతుంది. 3y ఈక్వల్స్ టు 0. y ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఓకేనా, 0/something 0 అవుతుంది. ఇప్పుడు ఈ రెండు, ఇప్పుడు y వచ్చింది, z వచ్చింది. ఈ yzని ఫస్ట్ ఈక్వేషన్లో పెడుతున్నాను. x ప్లస్ y ప్లస్ z ఈక్వల్స్ టు 4 అంట. ఇప్పుడు x ఎంత వచ్చింది తెలియదు, మనకి x కావాలి. ప్లస్ y ఎంత వచ్చింది? 0. ప్లస్ z ఎంత వచ్చింది? 2 ఈక్వల్స్ టు 4. x ఈ 2 నాట్ పంపిస్తున్నాను. ఈ 2 నాట్ పంపిస్తే ఏమవుతుంది? 4 మైనస్ 2 ఎంత? x ఈక్వల్స్ టు 2. ఓకేనా, ఈ 2 నాట్ పంపించిన ప్లస్ 2 నాట్ పంపిస్తే మైనస్ 2 అవుతుంది. ఇప్పుడు నాకు x ఈక్వల్స్ టు 2 వచ్చింది, ఇంకా y ఈక్వల్స్ టు 0 వచ్చింది, ఇంకా z ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఓకేనా, ఇది గాస్ ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా, ఈ వీడియో నీకు పూర్తిగా అర్థమైతేనే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లెర్న్ లిఫ్ట్.